హాయ్ వ్యూయర్స్, ఇస్రో నుంచి దేశాన్ని షేక్ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వార్త ఏంటంటే 100 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు. మీరు సరిగ్గానే విన్నారు, 100 మందికి పైగా ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో తెలుసా? ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువ అవకాశాలు రావడంతో వెళ్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది నేను చెబుతున్నది కాదు, వివిధ మీడియా ఛానళ్ల నుండి వచ్చిన నివేదిక ఆధారంగానే చెప్తున్నాను. అయితే ఇక్కడ 100 మంది అని చెబుతున్నాను కదా, ఈ సంఖ్య ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు, కానీ భారీగా రాజీనామాలు అయితే చేశారు. బెంగళూరులోని యూఆర్ఎస్సిలో దాదాపు 80 రాజీనామాలు, తిరువనంతపురంలోని విఎస్ఎస్సిలో కనీసం 20 మంది శాస్త్రవేత్తలు ఇస్రోని విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ రాజీనామా చేసి వెళ్ళిపోతున్న వారిలో చాలా మందిలో LVM-3 లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ ఉన్నారు. స్పెడెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్, చంద్రయాన్-3 సిమ్యులేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య రాళ్లపల్లి వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. ఈ ఆదిత్య రాళ్లపల్లి లూనార్ ల్యాండింగ్ సీక్వెన్స్ ను 1,00,000కు పైగా సిమ్యులేషన్ల ద్వారా వ్యాలిడేట్ చేసిన బృందానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు ఇస్రో నుంచి బయటకు వెళ్లిన వారికి మంచి జీతాలు, మంచి జీవనశైలి అంతా బాగుంటుంది కాబోలు. కానీ ఇక్కడ కూడా కొంతమంది వారిని విమర్శించే వారు కూడా ఉన్నారు. ప్రభుత్వ సంస్థని కాదని ప్రైవేట్ సంస్థలకు వెళ్లడం వారి స్వార్థ ప్రయోజనాల కోసమని వారిని విమర్శిస్తున్నారు చాలా మంది. అయితే ఇక్కడ తప్పెవరిది? ఇస్రో సంస్థదా, ప్రభుత్వానిదా, లేక వెళ్ళిపోతున్న శాస్త్రవేత్తల? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. ప్రపంచ అంతరిక్ష రంగంలో ఇస్రోది ప్రత్యేక గుర్తింపు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడుతూ తక్కువ బడ్జెట్ లోనే అద్భుతాలు సాధించిన సంస్థ ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించిన చంద్రయాన్-3 ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను కక్షలోకి పంపి ప్రపంచ రికార్డు నెలకొల్పిన PSLV మిషన్. తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్న మంగళయాన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్రో సాధించిన ఘనతలు లెక్కకు మిక్కిలి. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో మార్స్ మిషన్ ను పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఘనత కూడా ఇస్రోదే. గగనయాన్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణానికి సిద్ధమవుతున్న ఈ సంస్థ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి, యువతలో స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. కానీ ఇంతటి ఘన చరిత్ర ఉన్న సంస్థ నేడు తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అసలు ఇస్రోకి అసలైన బలం మన శాస్త్రవేత్తలే. అలాంటి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఇప్పుడు వరుసగా వైదొలగడం ఇస్రో మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. మరి ఇన్నాళ్ళు ఇస్రోలో దేశం కోసం సేవలు చేసిన వారు ఇప్పుడు ఎందుకు ఇస్రోను వదిలి వెళ్ళిపోతున్నారు? ఇస్రో ఎదుర్కొంటున్న రాజీనామాల సంక్షోభాన్ని, దాని వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషిద్దాం. ఇస్రోలో ఇంతమంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ప్రైవేట్ స్పేస్ రంగం ఎదుగుదల. ఈ వలసలకు ప్రధాన కారణం శరవేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం. ఆ రంగం అందిస్తున్న గణనీయమైన జీతాలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలే. ఇక రెండో కారణం సిబ్బంది కొరత, రిక్రూట్మెంట్ లో లోపం. ఇస్రో చాలా కాలంగా అండర్ స్టాప్ గా ఉంది. 2026 ఫిబ్రవరి నాటి పార్లమెంటు డేటా ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మంజూరైన 14,108 పోస్టులకు గాను 12,472 మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు 11.5% కొరత. అడ్మిన్ విభాగంలో మంజూరైన 4,034 పోస్టులకు గాను 3,057 మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ కూడా 24% కొరత. నిష్క్రమణలకు తగ్గట్టు కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఇక మూడో కారణం వరుస వైఫల్యాలు, లాంచ్ షెడ్యూల్ కూలడం. 2025 మే నుంచి 2026 జనవరి మధ్య PSLV C61, PSLV C62 ఈ 2 మిషన్లు మూడో దశలో మధ్యలోనే విఫలమయ్యాయి. రాకెట్తో పాటు శాటిలైట్ కూడా కోల్పోయారు. జనవరి 2026 వైఫల్యం తర్వాత ఇస్రో ప్రయోగాలు పూర్తిగా నిలిచిపోయాయి. 2026లో ఇప్పటి వరకు కేవలం ఒక్క మిషన్ అంటే విఫలమైన PSLV C62 మాత్రమే ప్రయత్నించారు. ఏప్రిల్ 2026, మార్చి 2027 మధ్య 13 రాకెట్ ప్రయోగాలు చేస్తామని ఇస్రో చెప్పినా ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఇది సంస్థ సిబ్బందిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాక ప్రభుత్వ సంస్థ ఇన్స్పేస్ ఇస్రో రాకెట్ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు విక్రయించే ఆలోచనలను ఉండడం, ఇలాంటివన్నీ ఇస్రో భవిష్యత్తుపైనే ప్రశ్నలు లేపుతోంది. అంటే ఒక రకంగా ప్రభుత్వం తీరు చూస్తుంటే ఇస్రోని కావాలనే పట్టించుకోవడం లేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక నాలుగో కారణం బ్యూరోక్రసీ, కెరీర్ గ్రోత్ లేమి. తక్కువ ప్రభుత్వ వేతనం, బ్యూరోక్రటిక్ అవరోధాలు, పరిమిత కెరీర్ వృద్ధి అవకాశాలు కూడా ఈ రాజీనామాలకు మరొక కారణంగా తెలుస్తోంది. ఇస్రోలో ప్రాజెక్ట్ మేనేజర్లు, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ల నుంచి డివిజన్ హెడ్, గ్రూప్ హెడ్, డిప్యూటీ డైరెక్టర్ వరకు ఉండే అడ్మినిస్ట్రేటివ్ ట్రాక్ లో పదోన్నతులు నెమ్మదిగా ఉండడం కూడా అసంతృప్తికి కారణమవుతోందని మాజీ శాస్త్రవేత్త సందీప్ ఓజా అభిప్రాయపడ్డారు. మీకు ఒక చేదు నిజం చెబుతాను,
ఇస్రోకి లేదా ఒక నిర్దిష్ట ప్రాజెక్టుకి ఇచ్చే బడ్జెట్ కంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో చిన్న చిన్న పథకాల కంటే ఇచ్చేదానికంటే తక్కువ. మనం సైన్స్ని అతి తక్కువగా అంచనా వేసే దేశంలో నివసిస్తున్నాము. ఒకసారి మన బడ్జెట్ని చూడండి. తక్కువ బడ్జెట్లో మంగళయాన్, చంద్రయాన్, గగనయాన్ వంటి మిషన్లు చేస్తాము. అది కూడా గొప్పగా చెప్పుకుంటాం, తక్కువ బడ్జెట్తో మిషన్ని కంప్లీట్ చేశామని. ఇక మన దేశంలో సైన్స్ కంటే బాబాలు ఫేమస్ అనే సినిమా డైలాగ్ కూడా అందరికీ తెలిసిందే కదా. లేదు మన దేశంలో సైంటిస్టులే ఫేమస్ అనేవారు ఉంటే ఖచ్చితంగా మీకు ప్రజెంట్ తెలిసిన ఓ ఇద్దరు సైంటిస్టుల నేమ్స్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రజెంట్ మన దేశంలో సైంటిఫిక్ ఆలోచనని, సైంటిఫిక్ అప్రోచ్ని నాశనం చేసే విధంగా సిస్టమ్ని తీసుకెళ్తున్నారా అని అనిపిస్తోంది. స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కరికులం మార్చేస్తున్నారు. అన్సైంటిఫిక్ సబ్జెక్ట్స్ని చొప్పిపిస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. ఇలాంటి కరికులంతో మునుముందు ఇప్పుడున్నటువంటి సైంటిస్టులను తయారు చేయగలమన్నది క్వశ్చన్గా మారింది. సరే, ఇస్రో విషయానికి వస్తే ఇక్కడ మన నాయకులకు అర్థం కానిది ఏంటంటే మన సైంటిస్టుల బ్రెయిన్ డ్రైన్ అవుతోందని. ఇలా చేస్తే భారత్లో టాలెంట్ ఎందుకు ఉంటుంది మీరే చెప్పండి. మిలియనీర్లకు, బిలియనీర్లకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేస్తారు. మధ్యతరగతి పేదవారిని పిండి దేశాన్ని నడుపుతారు. అందుకే నేడు మధ్యతరగతిలో ఉన్న సైంటిస్టులంతా కూడా మంచి అవకాశాల కోసం, మంచి పారితోషికం కోసం బయటకు వెళ్తున్నారు. మన దేశంలో టాలెంట్ అంతా వెళ్ళిపోతున్నా మన నాయకులకు మాత్రం పట్టింపు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే సమస్య ఏమీ లేదు. వాళ్ళు సైలెంట్గానే ఉండిపోతారు. ఎందుకంటే వారి ఖజానాలు నిండుతున్నాయి కదా. కానీ ఎప్పుడైనా ఇలా చెప్పారా, మేము మీకు మంచి జీతం ఇస్తాము, మీరు వెళ్ళకండి, వారు ఇచ్చేదానికంటే మేము మెరుగైనది ఇస్తాము, మీకు ప్రోత్సహిస్తాము అని చెప్పే నాయకుడు, ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నాయా? ఇంతవరకు ఎవరైనా ఇట్లా చెప్పారా? అలా చెప్పకపోగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా కఠినమైన నిబంధనలు పెట్టింది. ఇప్పుడు మీరు రిజైన్ కూడా చేయలేరు అని చెప్తోంది. జితేంద్ర ప్రసాద్ బాయ్ ఎవరైతే సైన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన అంటున్నారు ఏంటంటే, అరే చాలామంది వస్తారు, చాలామంది వెళ్తారు, ఇది మాకు చాలా చిన్న విషయం అన్నట్లుగా చెప్తున్నాడు. అతడికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, భారత్ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? ఎందుకు సుందర్ పిచాయ్ గూగుల్లో పనిచేయాల్సి వస్తుంది? గూగుల్ మాత్రమే ఎందుకు ముందుకెళ్తుంది? మన టాలెంట్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు, సరైన మౌలిక సదుపాయాలు ఇవ్వలేకపోతున్నారు. అందుకే మన దగ్గర ఉన్న టాలెంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 100 మందికి పైగా సైంటిస్టులు, టెక్నికల్ పర్సన్స్ అయితే రాజీనామా చేశారు లేదా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అసలైన టెన్షన్ ఎందుకంటే చాలా కీలకమైన మిషన్లు ముందున్నాయి. ఎందుకంటే సైంటిస్టులు ఎవరైతే అగ్రస్థానంలో ఉన్నవారు ఉన్నారో, అంటే గగనయాన్ వంటి జోసెఫ్తో పాటు మరికొంతమంది కీ సైంటిస్టులు ఉన్నారు. ఇది ఒక విధంగా మాస్ ఎక్సోడస్ ప్రారంభం కావచ్చు. అంటే పెద్ద సైంటిస్టులు వెళ్ళే వారిని చూసి చిన్నవారు కూడా వెళ్తారు. దీనికి కారణం ఏంటంటే భారత్లో ప్రైవేటీకరణ. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలోకి కీలక సంస్కరణలు అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథారిటేషన్ సెంటర్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా ప్రైవేట్ కంపెనీలకు అధికారికంగా అనుమతులు ఇవ్వడం, వాటిని నియంత్రించడం, అలాగే ఇస్రో ప్రయోగ వేదికలు అంటే లాంచ్ ప్యాడ్స్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే అవకాశం కల్పించే చట్టబద్ధమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ ఎప్పుడైతే తన స్పేస్ సెక్టార్ను ఓపెన్ చేసిందో చాలా ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీలకు సమర్థులైన సైంటిస్టులు కావాలి. అలాంటప్పుడు వారు ఇస్రోలో ఉన్న సైంటిస్టుల వైపే చూస్తారు. మేము మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము, మీకు ఏం కావాలో దానికి 2 రెట్లు ఎక్కువ మేము మీకు ఇస్తాము, మీరు ఇస్రోని వదిలేయండి అని వారు ఆఫర్ ఇస్తే వారు ఆ జాబ్ని వదిలేయకుండా ఉంటారా? సాధారణంగా ఇంజనీర్లు, సైంటిస్టులు చెప్తున్నది ఏమంటే చాలాసార్లు ఈ మిషన్లు అనేటివి ఆలస్యం అవుతున్నాయి, టెస్టింగ్ చాలా నెమ్మదిగా ఉంది, ఏ ప్రాజెక్టుకైనా ఎంతకాలం బడ్జెట్ కోసం వేచి చూడాలి, ప్రభుత్వం డబ్బు ఇస్తే మేము మిషన్ని నడపగలమని వారు చెప్తున్నమాట. కాబట్టి సహజంగానే ఆ ప్రైవేట్ కంపెనీలను పెంచాలనేది ప్రభుత్వ ఎజెండా కావచ్చు. ఎలాగో భారత్లో వ్యోమగాముల కొరత ఉంది. సో వారికి ఉన్న ఏకైక ఆప్షన్ ఇస్రోనే. భారత్లో ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ పెరుగుతుంది. దానికి అతిపెద్ద కారణం రైట్ రాకెట్ శాటిలైట్ లాంచ్ సర్వీస్ స్పేస్ టెక్నాలజీ. సో ఇప్పుడున్న సైంటిస్టులు, టెక్నీషియన్స్, ఇంజనీర్స్ అంతా కూడా మేము ఇక్కడికి వెళ్తే మాకు ఇంకా మంచి గౌరవం లభిస్తుంది, అధిక జీతాలు చాలా ఎక్కువగా వస్తాయి, జాయినింగ్ బోనస్లు ఉన్నాయి, స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి, SOPS ఉంటాయి, వేగంగా ప్రమోషన్స్ వస్తాయి అని వారు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే గగనయాన్, చంద్రయాన్ 4, భారత అంతరిక్ష కేంద్రం, అడ్వాన్స్డ్ లాంచ్ వెహికల్ శాటిలైట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వాటన్నింటి గురించి ప్రభుత్వం ఇప్పుడు ఆందోళన ఉందా లేదా అనేది అర్థం కాని విషయం. కానీ ఇప్పటికైనా సమయం మించిపోలేదు, మేల్కొనండి. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయాల మీద దృష్టి పెట్టకపోతే ఈ బ్రెయిన్ డ్రైన్ ఇలానే జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం దీని మీద సానుకూలంగా ఏమీ చేయకపోతే ఈసారి మాత్రం భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.
ఇన్నాళ్ళు భారతీయులంతా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయిన మన ఇస్రో ఏదో ఒక రోజు చరిత్ర అవ్వడం ఖాయం. ఫ్రెండ్స్, ఇస్రో అంటే కేవలం ఒక ప్రభుత్వ సంస్థ కాదు, అది కోట్లాది మంది భారతీయుల కళ. ఆ కళను నిజం చేసిన సైంటిస్టులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే రేపటి చంద్రయాన్ 4, గగనయాన్, భారత అంతరిక్ష స్టేషన్ లాంటి మిషన్లు ఎవరు నడిపిస్తారనేది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. కఠిన నిబంధనలు పెట్టి రాజీనామాలను ఆపొచ్చు కానీ సైంటిస్టుల మనసుల్ని ఆపలేరు కదా. అసలైన పరిష్కారం మంచి జీతాలు, గౌరవం, ప్రోత్సాహంలోనే ఉంది తప్ప ఆంక్షల్లో లేదు. మీ అభిప్రాయం ఏంటి? ఇస్రో నుంచి సైంటిస్టులు వెళ్ళిపోవడం అది వారి తప్ప లేక వారి హక్కా? ప్రభుత్వం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.